పత్రిజీతోనే ఇన్ని లక్షల మంది మారారు. ఆయన ఎందుకు ఆయనకు వినవలసి వచ్చిందంటే అతను మార్చగలంటే పత్రిజీ గారు దృఢమైన సంకల్పంతో భూమి మీదకి వచ్చింది. దృఢమైన సంకల్పంతో నాతోని ఎవరైనా అయితే అక్కడ మీటింగ్ జరిగిందనమాట స్వర్గలోకంలో. అక్కడ మనందరి మీటింగ్ ఉంటుంది. దేవుళ్ళు సప్త కానీ మరి తర్వాత మనకు అష్టదిక్పాలకులు కానీ ఋషులు గురువులు తపశక్తి సంపన్నులు అందరూ ఇంద్రాది దేవతలు అందరూ ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగు జరిగినప్పుడు అంటే ఇది పత్రిజీ గారు చెప్పారు. అంటే వాస్తవానికి అక్కడ మీటింగ్ జరుగుతుంది సంవత్సరంకి ఒకసారి. మీటింగ్ జరిగినప్పుడు మరి భూమి మీదకి ఎవరైనా పోతారా అంటే మంచి కార్యం చేయడానికి ఆ మీటింగులో అడిగినరు అన్నమాట. అడిగితే ఎవరైనా భూమండలానికి పోతారా, మీకు ఆపరిస్తున్నాం, మరి ఇట్లా గొప్ప వర్క్ చేయాలి అంటే ఎవరు ముందుకు రాలే. ఎవరు అడిగే లేవలేదు, చేతులు ఆవట్లేదు. దేవుళ్ళు కానీ గురువులు కానీ సాధు సంస్కృతులు కానీ యోగులు కానీ మహర్షులు కానీ ఎవరైనా సరే ఎవరు కాముగా ఉన్నారు. అట్లా అంటే ద్రౌపది వస్త్రభంగం చేయంగా ఎట్లయితే కాముగా ఉన్నారో ఇక్కడ అట్లనే ఉన్నారు. అప్పుడు ఏమైంది, అక్కడ పత్రిజీ గారు కూడా ఉన్నాడు అనమాట. ఉండి ఎస్ నేను పోతా, పత్రిజీ గారు చేతులు వచ్చింది. అంత పరిచయం ఏంది, సామాన్య వ్యక్తి చేతులు ఆడుతుంది. ఇది ఎందరో కలిసి చేస్తే తప్ప ఈ కార్యం ముందుకు నడవదు. కానీ ఈయన ఒక్కడే చేస్తూ ఉంటుంది. అంటే అప్పుడు వాళ్ళు పర్మిషన్ తీసుకోండి అయ్యా, అవన్నీ ఏం లేదు, నత్తి కొంచెం అదేంటిది చూడు, ఇక్కడ ఏదొచ్చినా మీ పేరు మీద ఉంటుంది.